ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ మార్చి 31, 2026 కల్లా మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తామంటూ కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోని ఆ డెడ్ లైన్ని ఈ రోజుకి విధించుకుంది. ఇటువంటి సందర్భంలో పూర్తిగా మావోయిస్టు రహిత భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించగలిగిందా? అంటే మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తాం, మావోయిస్టుని నిర్మూలిస్తాం భారతదేశంలో అంటూ చెప్పుకొచ్చింది. నిన్న లోక్సభలో హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించామంటూ చెప్పుకొచ్చారు. ఆయన చర్చలతోనే సమస్యల పరిష్కారం అంటూ వెల్లడించారు. ఆయుధాలు చేతపట్టే యోచన తగదు అంటూ హెచ్చరించారు. ఇప్పటికే సరెండర్ కానీ మావోయిస్టు అగ్రనేత గణపతి గురించి ఇంకా డిస్కషన్ జరుగుతోంది. ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు మావోయిస్టుల కొంతమంది. మళ్ళీ వారి పరిస్థితి ఏంటి, ఏం చేయబోతుంది వాళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వం? వారు లొంగిపోతారా? అంటే వాళ్ళు లొంగిపోయే అవకాశం ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డెడ్ లైన్ ముగిసిన మావోయిస్టుల ఎన్కౌంటర్లు ఇంకా కొనసాగుతాయా? అంటే డెడ్ లైన్ ముగిసినా ఇంకా మావోయిస్టుల ఎన్కౌంటర్లు కొనసాగుతాయా? ఈ రోజు వరకు డెడ్ లైన్ పెట్టుకుంది కదా. ఒకవేళ ఎవరైతే ఇంతవరకు లొంగిపోలేదో, లేకపోతే ఎవరైతే ఇంతవరకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదో, వాళ్ళ రేడార్లో లేరో, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక ఎన్కౌంటర్లైనా అసలు ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారో సమాచారం తెలుసా? దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు ముఖ్య నేతలు దేవ్జీ కావచ్చు, నరసింహారెడ్డి, నూనె నరసింహారెడ్డి, మల్లా రాజిరెడ్డి, పాపారావు, వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. గత ఏడాది నవంబర్ 18న హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ పతనం మొదలైందంటూ చర్చ జరిగింది. మిగిలిన మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. 15,000 మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలతో గాలింపులను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 కల్లా డెడ్ లైన్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇంకా కొంతమంది కీలకమైన నేతలు, దాదాపుగా 100 మందికి పైగా ఉండుంటారనేది ఒక అంచనా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దాంట్లో చాలా కీలకమైన పేర్లు వినిపిస్తున్నాయి, చాలా కీలకమైన పేర్లు. ఎందుకంటే కొందరి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా కలిసి ఇక్కడ కొంతమంది పేర్ల గురించి మాట్లాడుకుంటే, జార్ఖండ్కు చెందిన బెస్రా కావచ్చు, తెలంగాణకు చెందిన గణపతి, అలాగే నూరి నరహరి అలియాస్ సంతోష్, వర్త శేఖర్, జోడి రత్నబాయి అలియాస్ సుజాత, అలాగే వర్త శేఖర్ అలియాస్ మంగ్తు, నక్క సుశీల్ అలియాస్ రీలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, ఇలాంటి వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. గణపతి భార్య సుజాతతో పాటు మరొకరికి సంబంధించిన ఎలాంటి సమాచారం పోలీసుల దగ్గర లేదు అనేది వినిపిస్తున్నమాట. మరి ఇటువంటి సందర్భంలో ఇలా మొత్తంగా దళ సభ్యులు కావచ్చు, డివిసిఎం ఇతర నాయకులు కావచ్చు, మొత్తంగా 100 మందికి పైగా అజ్ఞాతంలో ఉన్నారు అనేది పోలీసుల అనుమానం. మరి వీళ్ళంతా లొంగిపోతారా? లేకపోతే వీళ్ళంతా లొంగిపోయినా, పట్టుబడినా, లేకపోతే ఎన్కౌంటర్లో ఒకవేళ మరణించినా కూడా మావోయిస్టు రహిత దేశంగా మారుతుంది అనేది వినిపించే మాట. మరి ఇటువంటి సందర్భంలో మరి వీళ్ళు కనుక లొంగకపోతే ఎన్కౌంటర్లే చేస్తారా? అంటే పోలీసుల నుంచి మాత్రం దాదాపుగా ఎస్ అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమన్నారు నిన్న పార్లమెంట్లో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. तहसील पंचायत, जिला पंचायत का सदस्य नहीं होगा, विधायक वो चाहते हैं वो ही जीत कर आएंगे। किस प्रकार की व्यवस्था खड़ी करना चाहते हैं और इसका समर्थन कैसे हो सकता है? अब कह रहे बातचीत करो, जो कह रहे उनको मैं बताना चाहता हूं, मैं 50 बार कह चुका हूं सार्वजनिक मंचों पर, बस्तर के हर तहसील में जाकर कह चुका हूं, हथियार डाल दीजिए, सरकार आपके पूरे पुनर्वसन की व्यवस्था करेगी, मगर हथियार नहीं डालेंगे। मान्यवर, हमारी सरकार का पॉलिसी है, चर्चा उसी से होती है जो हथियार डालता है, जो गोली चलाता है उसको जवाब गोली से ही दिया जाता है। ये हमारी सरकार का पॉलिसी, हथियार डाल दो। मैं आगे बताता हूं कितने लोगों ने डाल दिए और अब पुनर्वसन कर रहे हैं। तहसील पंचायत, जिला రైట్. అది చర్చలు వాళ్ళతోనే ఎవరైతే మారణాయుధాలను వదిలేసి వస్తారో, గోలీకే సమాధాన్ గోలీసే దియా జాతీ హై హమారే సర్కార్ అంటూ ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. మరి గోలీసే సమాధాన్ గోలీసేనా? ఒకవేళ ఇప్పుడు మారణాయుధాలు కనుక ఆయుధాలను విడిచిపెట్టి మావోయిస్టులు దాదాపుగా 100 మందికి పైగా ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమంలో మావోయిస్టు రహిత దేశంగా భారతదేశం ఇప్పుడు అవతరించింది అనుకోవాలా? లేకపోతే 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి, ఇంకా కీలకమైన నేతలు కాబట్టి వాళ్ళంతా కూడా కొంతమందికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరిందా? లేకపోతే మావోయిస్టుల లక్ష్యం ఇంకా బ్రతుకుందనుకోవాలా? లేకపోతే మావోయిస్టులకు సంబంధించి దాని అంటూ ఉంటారు కదా,
వాళ్ళ ప్రస్థానం ఇంకా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మావోయిస్ట్ జంపన్న లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? మావోయిస్టుల లక్ష్యం ఇంకా నెరవేరబోతోందా? అసలు ఏం జరుగుతోంది? ఆపరేషన్ ఖగార్ పూర్తయింది అనుకోవాలా, లేకపోతే ఇంకా బ్రతుకుంది అనుకోవచ్చా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను జంపన్నతో ప్రారంభించబోతున్నాను. జంపన్న గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. జంపన్న గారు, ఆపరేషన్ ఖగార్ ఈ రోజుకైతే ముగియబోతోంది. మార్చి 31, 2026 కల్లా టార్గెట్గా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తాము, మావోయిస్టును పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి ఇంకా 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి ఆపరేషన్ ఖగార్ లక్ష్యం పూర్తిగా నెరవేరిందనుకోవాలా, లేకపోతే ఇంకా బాకీ ఉందనుకోవాలా, లేకపోతే మావోయిస్టులు ఇక్కడ అనుకుంటే కాస్త సంవాట్ సక్సెస్ అయ్యారు అనుకోవాలా? ఇప్పుడు ఖగార్ ఆపరేషన్ సుమారుగా 2 సంవత్సరాలు కావస్తున్నది. ఖగార్ ఆపరేషన్ ఏదైతుందో వాస్తవానికి ఖగార్ ఆపరేషన్ కంటే ముందు మనం గ్రీన్లాండ్ ఆపరేషన్ కానీ అనేకమైన ఆపరేషన్లు కూడా కొనసాగిన చరిత్ర, అంటే ప్రత్యేకించి 2007 మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా కొనసాగిన చరిత్ర తెలుసు మనకు. కాబట్టి ఈ ఆపరేషన్ల ఫలితంగానే లేదా ఆపరేషన్ల కంటే ముందు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టు పార్టీ ఉద్యమం దెబ్బతినుకుంటూ వస్తుంది. అది చాలా కాలం నుంచి వస్తుంది, కొత్తగా కాదు ఇది. దీని పరిణామం పెరుగుతూ వస్తుంది. అయితే ఈ పెరుగుతున్న పరిణామాన్ని మావోయిస్టు పార్టీ సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు ఆ సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టకపోవడం మూలంగా ఇప్పుడు వాళ్ళు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్ళు ఈ సమస్యలు ఏవైతున్నాయో దీని ఫలితంగా అంటే ఇప్పుడు గత ఆపరేషన్స్ కంటే కూడా చాలా తీవ్రంగా, అతి తీవ్రంగా, భయానకంగా జరిపిన ఈ దాడి లోపల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ చాలా మంది నష్టపోయినరు. ఈ నష్టపోయిన ఫలితము దాని తర్వాత అంటే 700 మంది, ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో చెప్పిన దాని ప్రకారంగా సుమారు 700 మంది చనిపోయిన విషయం వాళ్ళు చెప్పారు. మరి కొంతమంది వేల సంఖ్యలో అంటే సరెండర్ అయిన విషయము లేదా అరెస్ట్ అయిన విషయాలు కూడా వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు అమిత్ షా మాట్లాడింది ఏదైతుందో గోలీకి గోలీ జవాబు అనే పద్ధతిలో పట ఇది పార్లమెంట్ సభలో అంటే ఇక్కడ మాట్లాడడం అనేది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అంటూ మాట్లాడడం అనేది చాలా విచారకరమైన విషయం నా దృష్టిలో పట. వాస్తవంగా అంటే ఒక ప్రజాస్వామిక వ్యవస్థ అనేది ఉందో దాన్ని అంటే సామరస్యకంగా చర్చించి పరిష్కరించవలసిన సమస్యలు. కాబట్టి ఆ విధానాన్ని వదిలేయడం జరిగింది. అంటే దీన్ని పరిష్కరించడానికి శాంతి చర్చల కమిటీ అంటే సంవత్సరం ఇదే మార్చి నెలలో ఒకటి మేము పెట్టి మేము స్పష్టమైన పిలిపించిన ఎవరు చనిపోవద్దు, పోలీసులు మావోయిస్టులు మేము అన్ని రకాల సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ ఆయన ఒక మాట అనడం జరిగింది, అంటే ఆయుధాలను కనుక విడిచిపెట్టి వచ్చి చర్చలకు వచ్చుంటే కనుక మేము చర్చించే వాళ్ళం, కానీ ఆయుధాలను విడిచిపెట్టలేదు కాబట్టి గోలీకే సమాధానం గోలీసే ఇదేంగి అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఒక్కసారి ఐ రిక్వెస్ట్ మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అండ్ నేను రెడ్డన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రెడ్డన్ గారు నమస్తే అండి. జంపన్న గారు కంటిన్యూ సార్. రెడ్డన్ గారు ఒక్క నిమిషం వస్తున్నాను. జంపన్న గారు కంటిన్యూ ప్లీజ్. నేను ఒకటి ఏంటంటే దాంట్లో నేను ఇప్పుడు ఇప్పుడు వాస్తవంగా ఇంతమంది వచ్చిండ్రు కదండి, ఇంతమంది ఇన్ని వేల మంది వచ్చిండ్రంటే తుపాకీ దాంతో చంపుతారని పెట్టుకోండి. వాళ్ళు వాస్తవంగా దీనికంటే ముందు వేలాది మంది చనిపోయారు. భారతదేశంలో 40,000 మంది చనిపోయినారు, అది నక్సలైట్ పుట్టినప్పటి నుంచి. కాబట్టి ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందనంటే ఆనాడు ఉన్నది గెలుపు అంచనా ఉంది, గెలుస్తామని ఉంది. ఈనాడు అంటే ఈ 2 ఏళ్ల కాలం కాదండి, నేను కొద్దిగా గుర్తు చేస్తా, రెడ్డి కూడా మాట్లాడచ్చు. 2024లో మావోయిస్ట్ పీబీ మీటింగ్ లో